సూసైడ్ లెటర్లో కూడా అన్నీ కూడా మీకే ఇచ్చేసేయాలి, ఆ బంగారం అవన్నీ కూడా మీకు ఇవ్వాలి అని చెప్పి నేను ఇంకొక సిస్టర్ యూఎస్లో ఉంటాము, అవన్నీ రాసింది. కిడ్స్ని ఎందుకు అలా రాసిందని మాకు చాలా సస్పీషియస్గా ఉందండి. షీఈస్ వెరీ స్ట్రాంగ్, చాలా ధైర్యమైన పిల్ల, ఇట్లాంటి పని చేయదు. చాలా సస్పీషియస్గా ఉంది వాళ్ళు ఏదో చేసినట్టు. వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ కూడా పెట్టించాము, ఆ ల్యాండ్ అమ్మేసి డబ్బులు ఇవ్వమని ఇదంతా ఫోర్స్. పెళ్ళైన కొన్ని మంత్స్ నుండి అత్త మామ నుండి స్టార్ట్ అయింది. హస్బెండ్ ఇలా అనేవాడని అసలు చెప్పుకోలేదన్నమాట. ఎప్పుడు అత్త మామ ఇట్లా అంటున్నారంటే సరే హస్బెండ్ బాగానే ఉన్నాడు కదా, అమ్మడానికి ఏం ఒప్పుకోవట్లేదు కదా, వదిలేసే పట్టించుకోక అనుకున్నాం. డైరెక్ట్గా ఏదనకుండా ఇండైరెక్ట్గా తనకి ఇష్టం అయిన కుక్కని దానికి మ్యాచ్ స్టిక్తో కాల్చి సురుకు పెట్టడం, ఈ అమ్మాయి మీద కోపం అన్ని దాన్ని బాటిల్స్ వేసి కొట్టడం. ఇది ఉన్న కోపాన్ని కుక్క పైన మరి కొడుకు పైన చూపిస్తూ ఉంటారు. చిన్న బాబు పైన అయితే ఎప్పుడు చూపించినట్టు చెప్పలేదు, కానీ తనని ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయలేదండి అత్త. ఇంట్లో తను ఏమైనా వంట చేసే తీసి పడేస్తుంది, ముట్టని కూడా ముట్టుకోదంట. బాబుకి తను చనిపోయి 3 days ముందర డాగ్ బైట్ చేసింది బయట రోడ్ పైన, స్ట్రీట్ డాగ్. ఆమె వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ అత్త గోల్డ్ బ్యాంక్లో పెట్టుకుందంట. మా చెల్లి ల్యాండ్ అమ్మేసి వాళ్ళ అప్పులని కట్టుకోవడానికి బాగా లగ్జరియస్గా డబ్బులు ఇట్లా వాళ్ళు పేకాట ఆడతారు వాళ్ళ మామయ్య. ఆమె ఎప్పుడు షాపింగ్ ఒక 20,000 అమ్మాయి రెడీ అయినట్టు రెడీ అవ్వడం. ఆమె ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇంటికి బ్యూటీషియన్ అంట. మా చెల్లికి అవన్నీ అలవాట్లేదు, ఏవీ లేవు. అలా లగ్జరియస్ లైఫ్ కోసం వాళ్ళు చేసుకున్న అప్పులు తీర్చుకోవడానికి మా చెల్లిని ల్యాండ్ అమ్మ ఇవ్వమని చాలా ఫోర్స్ చేశారు. ఎప్పుడైనా చెప్పిందా మీ చెల్లి ఇట్లా నన్ను వేధిస్తూ ఉన్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, కట్నం కోసం నన్ను ఇంకా టార్చర్ చేస్తున్నారు, మీరు బంగారము వెండి ఒక ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది, అయినా కూడా వీళ్ళు అతి ఆశకు పోయి ఇంకా తనని ఇబ్బంది పెట్టడం, టార్చర్ పెట్టడం, ఇట్లాంటివి ఎప్పుడైనా చెప్పిందా? మేడం డైరెక్ట్ ఆమె నాకు చెప్పడం కన్నా ఒకసారి వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇట్లా మా ఇంట్లో వాళ్ళు అడిగారు, ఆమె రిజెక్ట్ చేసిందని చెప్పారు. చెప్తే ఆ రోజే మేము చెప్పినాం మేము ఎవరం ఒప్పుకోము, ఇట్ ఈస్ వాళ్ళ మదర్ ప్రాపర్టీ, దాన్ని మాత్రం మనం ఖరాబ్ చేయొద్దు, ఆమెకు అట్లనే ఉండాలంటే ఓకే అన్నారు. ఓకే అన్నాక మేము మా సిస్టర్ని అడిగిన ఏమైంది దాని గురించి ఏమైనా జరుగుతుందంటే వాళ్ళైతే అడిగిరు ఇంతకు ఇప్పటికీ 2-3 times నేనైతే రిజెక్ట్ చేసిన అని చెప్పిన. ఏమైనా ఉంటే ఫోర్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పు మాట్లాడదాము అని చెప్పినాం. కానీ ఆమె అయితే ఇంక అంత డీప్గా మాకు చెప్పలేదు. కానీ మా అక్కకు కానీ మా వదినకు కానీ చెప్పిందంట, నన్ను ఇండైరెక్ట్గా మా అత్త ఇట్లా వేధిస్తుంది ఇట్లా ఈ ల్యాండ్ కోసం అని. అంటే 4 కోట్ల వరకు మీరు ఆ ప్రాపర్టీ ల్యాండ్ కట్నం ఇచ్చారు కదా, ఆమె తన పేరు మీద అంటే అది కూడా వాళ్ళ మదర్ పేరు మీద ఏదైతే కొంచెం ఉండే ప్రాపర్టీ గోల్డ్ అవన్నీ అప్పట్లో ఆమె భర్తలోనే వాళ్ళ మదర్ చనిపోయినందుకు అవే డబ్బులతో కొన్నది. సో దాన్ని ఖరాబ్ చేసుకోవద్దు, దాన్ని అలాగే నిలబెట్టుకోవాలని ఆమెకు సెంటిమెంటల్గా ఉంది, ఆ మదర్ ప్రాపర్టీ అని సెంటిమెంటల్గా ఉంది. వీళ్ళేమో వర్క్ చేయడండి. అంటే తను అంతా చనిపోయే అంత పిరికిదా, అంటే చాలా స్ట్రాంగ్ అండి, చాలా షీఈ్ వెరీ స్ట్రాంగ్. నిన్న తన కేర్ హౌస్ చదివింది, కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చి మా ఫ్రెండ్ ఏంటి తను అంత స్ట్రాంగ్, తను అట్లెట్లా చనిపోయింది, నో షీ కాండు. తను తెలిసిన ప్రతి ఒక్కరు ఇంట్లో ఇందు అని ముద్దుగా పిలుస్తాము. పెళ్ళయ్యాక జేవిక అని పెళ్లిలో మార్చారు, అమరావతి తన అసలేని పేరు. ఇప్పటికైనా వర్క్లో అన్నిట్లో అమరావతి అని. ఎవ్వరు బిలీవ్ చేయరండి, తనని కలిసి తనతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు మీరు ఎవరినైనా అడగండి, ఎవ్వరు అమ్మాయి పిరికిదని ఒప్పుకోరు, అస్సలు ఒప్పుకోరు. ఎవ్రీడే నాతో మాట్లాడుతుంది. ముందు రోజు కూడా మాట్లాడింది. టికెట్స్ ఇంకా తిరుపతికి నెక్స్ట్ వీక్ 21st టికెట్స్ బుక్ చేసుకుంది. అది కూడా వాళ్ళ అత్త వాళ్ళకి చెప్పలేదు. మా అన్నయ్య వదిన వెళ్తున్నారు, ఒక్క రోజు ముందు వదిన వాళ్ళ కజిన్స్ ఎవరో డ్రాప్ అయ్యారు, మేము వస్తున్నాం అని చెప్పి చెప్దాం, లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వరు. ఎక్కడికి వెళ్ళినా ఆడపడుచుని మా చెల్లితో తీసుకొని వెళ్ళాలి వాళ్ళ హస్బెండ్. మా ఓన్లీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ పొరపాటున వెళ్ళొచ్చిందంటే అస్సలు నరకం. అంటే ఇంకా గోల ఇంట్లో గొడవలు ఏమని అంటే నేను వెళ్ళి సూసైడ్ చేసుకుంటాను ఊరికే బెదిరించి అట్లా మాట్లాడేదంట వాళ్ళ అత్తయ్య. వాళ్ళ అత్తయ్య తనను వేధిస్తుండే, అంటే మేము సూసైడ్ చేసుకుంటాము చెప్పిందంట. మా వదినతో మా సిస్టర్ చెప్పిందంట, ఇది ఒకసారి నేను ఉరేసుకుంటా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ గోల్డ్ గురించి ఏదైతే ఆమెనే అన్ని గోల్డ్ పెట్టించింది. ఇప్పుడు మా సిస్టర్ గోల్డ్ వాళ్ళ అత్త గోల్డ్ రెండు తీసుకెళ్లి బ్యాంక్లో వాళ్ళే పెట్టుకున్నారు. పెట్టుకొని ఇప్పుడు ఆ గోల్డ్ ఇడిపిమ్మని వీళ్ళని వేధించుడు. అది కూడా ఏంది, ఇప్పుడు నువ్వు తేకపోతే నేను ఇట్లా సూసైడ్ చేసుకుంటా మీ పేరు చేసేస్తా. ఇప్పుడు సంబట్ ఏంటంటే ఇప్పుడు మా చెల్లి ఆటోమేటిక్ వాళ్ళ హస్బెండ్ నుంచి విడిపోవడం కన్నా ఇక ఒప్పుకోవాలి, లేకపోతే ఇట్లా ఈ పని దానికి పుష్ చేసారు. అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీసులు ఏం చెప్తున్నారు? అదేవిధంగా అత్త మామ ఇద్దరు కూడా అబ్స్కాండింగ్ అని చెప్తున్నారు. ఎక్కడి వరకు దర్యాప్తు నడుస్తుంది మేడం? ఇప్పటికైతే మేము ఇచ్చిన నైట్ అయితే ఇతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళ అత్త మామ మేము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాం కదా మేడం, అప్పటికి అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ టైంకి వాళ్ళు ముగ్గురు అబ్స్కాండింగ్ ఉండే. తర్వాత సారి అబ్స్కాండింగ్ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు వచ్చినాకనే ఆయన చెప్పినాక వస్తున్నారు అభిలాష్ చెప్పినాక ఇంటికి వచ్చి అంత ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ముంగట అందరి దగ్గర అడిగినాం, ఏది ఇప్పుడు మాస్టర్కి అన్ని రూమ్స్కి ఉన్నాయి.
సెంట్రల్ లాక్ సిస్టమ్ న్యూ బిల్ట్ కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారమే అన్ని బిల్ట్ వాళ్ళు 3 crores ఆల్మోస్ట్ 2 crore రూపీస్ ఖర్చు పెట్టి ఆ ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు అంతా ఖర్చు పెట్టి అప్పులు చేసి. చిన్న బాబు కూడా ఎక్కడ ఉన్నాడు, దాని తర్వాత ఆ కుక్క పిల్లని మరి చిన్న బాబుని ఇద్దరిని ఆర్ఫనేజ్ లో, అంటే మీరు ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నాక కూడా ఆర్ఫనేజ్ లో ఎందుకు జాయిన్ చేయమని? అదే చాలా సస్పిషియస్గా ఉంది. ఎంత ఎవ్రీడే నాతో గంట సేపు మాట్లాడుతుందండి. నాకు ల్యాండ్ ఇవ్వమని రాసిన అమ్మాయి బాబుని నాకు ఇవ్వమని ఎందుకు రాయదు? నాకు కానీ ఇంకో ఎవరైనా బెదిరించి సూసైడ్ లెటర్ రాపించున్నారంట. చిన్న బాబుని పట్టుకుని నాకు ఆ బాబుని ఏమైనా చేస్తామని అంటేనే ఇంతకి తెగించి రాసి తను అలా ఏమైనా చేసుకొని ఉండాలి. కానీ అంతకు మించి అలా రాసే రకం కాదు, అలా భయపడే రకమే కాదు. ఎంతైనా గొడవడి తను సాధించుకుంటది న్యాయంది. అందేటట్టు లేదు అని మీరు చెప్తున్నారు. తను చాలా 5 feet ఉంటది, సీలింగ్ హై ఉంది, అది కూడా సస్పిషియస్గా ఉందండి. అంటే చంపి ఉంటారు అనేది మీరు ఆరోపిస్తున్నారు. ఉండొచ్చని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నాకు నమ్మకం ఉంది. హస్బెండ్ ఎప్పుడు ల్యాండ్ అడగలేదు, కానీ అసలు అమ్మాయితో టైమే స్పెండ్ చేయండి. రోజు నేను నైట్, నాకు డే టైం అక్కడ కదా, నైట్ 12 అవుతుంటుంది, ఇంకా పడుకోలేదు, మీ ఆయన రాలేదంటే ఇటు వెళ్ళాడు అటు వెళ్ళాడు అని చెప్పి ఆయన కోసం కవర్ చేయడానికే. అసలు చిన్నపిల్లోడు ఉన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది, ఇంట్లో పనులు, పని మనుషులను కూడా పెట్టదు, ఊరికే పని మనుషులను తీసేస్తుంది. ఇంట్లో పని మనుషులు రావాలి, బయట నుండే తోమేసి వెళ్ళాలి. ఇల్లు ఆ 3 floors అండి, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ అన్ని మాప్ చేయాలి. ఏదంటే నీ ఫ్లోర్ నువ్వు మాప్ చేసుకో, మాది మేము ఇట్లా పిచ్చి అన్ని చిన్ని చిన్ని ఇలాంటివి చెప్పుకోలేం. అలా చిన్న డే పొద్దున్న లేచిన నుండి ఎండ్ అయ్యే వరకు కూడా అమ్మాయిని ప్రతి దాంట్లో అమ్మాయిని పాయింట్అవుట్ చేయడం, నొక్కి 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 బాధ పెట్టడం, ఇదే అనమాట. చాయ్ తాగాలన్నా కూడా భయపడుతుండే వాళ్ళ అత్త దగ్గర. చాయ్ తాగాలన్నా మీ అమ్మ ఉందా, చాయ్ బయటికి వెళ్ళిందా, మళ్ళీ చాయ్ అట్లా తెలుస్తుందా మేము. విధంగా వాళ్ళ భర్తకి కూడా, అంటే తనకు చనిపోక ముందు, అంటే కొద్దిసేపటి ముందు, అంటే కొద్ది నిమిషాల ముందు, సుమారుగా గంట గ్యాప్ కూడా ఉంది, తను ఒక లెటర్ పంపించడం జరిగింది, నేను చనిపోతున్నా, ఐ విల్ హ్యాంగ్ మై సెల్ఫ్ అని చెప్పి. అయినప్పటికీ కూడా వాళ్ళ భర్త అభిలాష్ ఏం యాక్షన్ తీసుకోవాలంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి కాషన్ ఇవ్వడం, తను ఇలా మెసేజ్ చేసిందని మీకు ఇన్ఫార్మ్ చేయడం, ఇలాంటివి చేయలేదు? ఏం లేదు మేడం, మాకు 8:12కి ఫోన్ చేసిండు, మీ సిస్టర్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని అనగానే నేను స్టార్ట్ అవుతాను. నేను ఉండే సికింద్రాబాద్లో. అక్కడ వెళ్ళేలోపు ఉషా ముల్లపూడి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మా ముందు కారా శవంపై పడుంది. ఏం జరిగిందంటే మాకు తెలియదు, మీ చెల్లె ఏంది, ఇంత ధైర్యం ఉందా లేదా, ఏంది ఇట్లా అయింది అని అంటున్నారు. అప్పుడు కూడా వాళ్ళు ఈ లెటర్ ఉంది, ఈ లెటర్ లేదు, సంథింగ్ మాకు చెప్పలేరు, ఆ లెటర్ ఉందని కూడా చెప్పలేదు. సో నాకు సస్పిషియస్ అనిపించి ఎంబడే నేను మా పేరెంట్స్ అందరినీ మాట్లాడేసుకొని నేను డయల్ 100 చేసిన వచ్చారు. వస్తే వాళ్ళని తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళినాం. ఇక మా సిస్టర్ ఫోన్ ఉంటే తీసుకున్నాం. ఫోన్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్ దగ్గరకు వచ్చేసి ఆయనతో అన్లాక్ చేయించినాం. చేపించేసి ఎవరికైనా మెసేజెస్ పెట్టిందా అని చూస్తే ఆయనకే పెట్టింది ఆ మెసేజ్. 5:37కి పెట్టింది ఇదంతా మెసేజ్ మెన్షన్ చేసి. ఇట్లా చెప్పింది, భర్తకి చెప్పింది నేను చనిపోతున్నా అని. అయినప్పటికీ కూడా భర్త ఆపలేకపోయాడు. జస్ట్ అప్పుడే ఆ 2 minutes లోనే జస్ట్ ఒక 2 minutes కోసము ఎందుకు అని అదొకటి మెన్షన్ చేసింది. ఆ లెటర్ తర్వాత ఇప్పుడు ఏదైతే మనం కాల్ హిస్టరీ, లాగ్ హిస్టరీ కూడా చూసినాం ఆమె ఫోన్లో. ఆ లాగ్ హిస్టరీలో కూడా ఒక్క కాల్ కూడా అయినా రికాల్ బ్యాక్ చేయలేదు. జస్ట్ మెసేజెస్ అయితే 2 messages పెట్టింది. నిజంగా అమ్మాయి ఒకవేళ చేసుకోవాలని రాసినా ఆపాలనుకున్న అతనైతే ఫోన్ చేసి బిజీ పెట్టి కుటుంబ సభ్యులకు చెప్పాలి. ఫోన్ కూడా చేయలేడా ఆపే ప్రయత్నం? జస్ట్ ఆ రిప్లై ఇచ్చాడు అంతే. ఆ అమ్మాయికి అమ్మాయి అంత పెద్ద లెటర్ రాసి మెసేజెస్ పెట్టి నేను ఇంకా చనిపోతున్నా అన్నప్పుడు ఏ పర్సన్ జోక్ అనుకుంటారండి? మీకు జోక్ ఇచ్చి అని అన్నాడు మాత్రమే, కానీ తనకి ఫోన్ చేసి ఆపే ప్రయత్నం అయితే చేయలేదు. ఐ విల్ కమ్ హోమ్ అన్నాడు. దానికి ఆగి వెయిట్ చేస్తారండి ఎవరైనా, ఒకవేళ నిజంగా చేసుకోవాలని అనుకుంటే. లేదా ఇదంతా ప్లాన్ గా ఏదో చేసినట్టుందండి. అబ్బాయికి 5:37కి మెసేజ్ వస్తే ఇంట్లో ఒక కింద ఫ్లోర్ లో వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి ఉన్నారు. వెళ్ళి అక్కడ కూర్చో, చిన్న బాబుతో పాటు ఉన్నారు. 2 నిమిషాలు కాదు కదా, ఇట్లా ఈ రూమ్ లో ఇక్కడ నుండి ఆ పైకి ఎక్కడమే కదా ఇంటర్నల్ గా. ప్రస్తుతం ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటంటే తను లేఖలో రాసింది ఆర్ఫన్ లో జాయిన్ చేయాలని. మీరేం చేస్తారు? మీ స్టెప్? ఆర్ఫనేజ్లు ఇవ్వం, కానీ వాళ్ళకైతే ఇవ్వద్దండి. మాకు ఏ ఆస్తులు ఏమి ఇవ్వకపోయినా వాళ్ళు పర్లేదు, పిల్లోడి కస్టడీ మాకు రావాలి. మేమంతా మా చెల్లి తల్లి లేకపోతే మాకు ఇంట్లో ప్రిన్సెస్ లా పెరిగిందండి. తను ఏ రోజు మదర్ లేదనే ఫీలింగ్ తో ఎప్పుడు పెరగలేదు. ఒకసారి వాళ్ళ అత్తమ్మ మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడైనా చెప్పిందా అమ్మ మీకు ఇట్లా జరిగి? ఎప్పుడు చెప్పలేదు, అసలు ఏం చెప్పలేదు. మేనత్తరు ఎప్పుడు ఏం చెప్పలేదు. మంచిగా ఉంటుంది, వస్తుంది, పోతుంది. ఆమె పెళ్ళై నుంచి మొత్తం వాళ్ళ ఇంటికి బంద్ చేసింది. ఇంటికి కూడా రానియకపోతుండే, వాళ్ళు కూడా రానియకపోతుండే, వాళ్ళ ఇంటికి రానియకపోతుండే. ఇది దావత్ చెప్పినా కూడా రానియకపోతుండే, ఏం చేయకపోతుండే. పుట్టినప్పుడు గుడ్డ అమ్మ గంట పిల్ల చచ్చిపోయింది. అలా మా 6 మంది అక్క జిల్లాలో 6 మంది పెంచుకున్నారు. మేమే పెంచుకున్నాం. పుట్టి వాళ్ళ మమ్మీ చనిపోతే మీరే పెంచుకున్నారు.